నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే. నేను ఝాన్సీ. ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు త్రిజగద్గురు పీఠం చైర్మన్, అలాగే వారసురాలైన మైలవరపు నాగమణి గారు. మరి అమ్మగారు ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మనకున్న సందేహాలన్నిటినీ అడిగి నివృత్తి చేసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ మామూలుగా ఏ రోజులైనా సరే, ఏ మాసంలో అయినా సరే, అది శ్రావణ మాసం అవ్వండి, ఆషాఢ మాసం అవ్వండి, ప్రతి మాసంలో పంచమి గాని, నవమి గాని అవునవునవును. ప్రాముఖ్యత ఉంటుందమ్మా. అవును. మరి ఈసారి ఈ 9 రోజుల్లో వాటి యొక్క ప్రాముఖ్యత చెప్పండమ్మా. 9 రోజుల ప్రాముఖ్యత అంటే పంచమి రోజున కూడా మనకి చాలా విశేషమైన పూజ ఉంది. అంటే పంచమి రోజు కూడా ఒక విశేషమైన పూజ చేయాలమ్మా? అంటే ఇప్పుడు దసరా 9 రోజుల్లో అమ్మవారిని మనం పూజిస్తాం, దుర్గాదేవిని. కాకుండా ఒక ప్రత్యేకమైన కొన్ని నోములున్నాయి. ఓకే, అవేంటమ్మా? అవి కొన్ని మనం తెలుసుకుందాము. ఉమ్. మనం ఏంటంటే పాడ్యమి రోజు నుంచి మనం మొదలు పెడుతున్నాం కదండి. పంచమి రోజున కూడా ఒక పూజా విధానం ఉంది, అది మనం తెలుసుకుందాం. ఓకే అమ్మా, చెప్పండమ్మా. పంచమి రోజున చేసుకునే ఒక మహత్తరమైన వ్రతం ఉంది. అంటే దసరాల్లో చేసే అమ్మవారి పూజ కాకుండా విశేషంగా ఒక వ్రత విధానం. ఓకే అమ్మా, ఆ వ్రత విధానం పేరేంటమ్మా? ఉపాంగ గౌరీ లలితా వ్రతం అని ఒకటి ఉంది. ఓకే. అంటే లలితా రూపంగా అసలు మనం దసరాల్లో పూజ చేస్తాము, 5వ రోజున చేసేదన్నమాట గౌరీ వ్రతం. అంటే ఏంటంటేనండి, ఇప్పుడు దసరాల్లో మనం బాల పూజ, సుహాసిని పూజ, ముత్తైదుల పూజ ఇవన్నీ మనం చేస్తున్నాం. కానీ విశేషంగా ఈ లలితా ఉపాంగ గౌరీ వ్రతంలో ఏంటంటే 9 మంది ముత్తైదులు మనం తీసుకోవాలి. ఓకే అమ్మా. 9 మంది ముత్తైదులు తీసుకుని, ఈ 9 మంది ముత్తైదులు ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారో ఆ ఇల్లాలు ఉపవాసం ఉండాలి. ఓకే అమ్మా. ఆ 9 మంది ముత్తైదులు అసలు ముందు పిలుచుకుని చక్కగా వీళ్ళింట్లోనే ఆమెకి వాళ్ళు తలంటి పోసుకోవటానికి కుంకుడుకాయలు, శనగపిండి ఇలాంటివి కూడా వాళ్ళకి మనం అందజేసి వాళ్ళు తలంటు పోసుకుని ఇక్కడే ఉండే విధానంగా మనం చూసుకోవాలి. చిన్నపాటి వేడిక అయితే. అయ్యో చాలా అండి, చాలా వేడుక అన్నమాట. అయితే వాళ్ళకి కావలసిన అలంకరణ సామాగ్రి కానీ అన్నీ మనమే సమకూర్చి, అంటే సాక్షాత్ అమ్మవారిని అమ్మారా తలంటి పోసుకో, ఇదిగో అభ్యంగన స్నానం చేయి, నలుగు పెట్టుకో, చక్కగా ఉండు, నీకు ఈ నూతన వస్త్రాలు ఇస్తున్నాను కట్టుకో అని అన్నట్టు మనం 9 మంది కదా ఇప్పుడు మన అమ్మవారి అవతారాలు. ఈ 9 మందిని కూడా అమ్మవారి రూపంగా భావించి వాళ్ళకి అభ్యంగన స్నానానికి కావలసిన వస్తువులన్నీ ఇచ్చి వాళ్ళ చేత స్నానం ఆచరింపజేయించి వాళ్ళకి నూతన వస్త్రాలు ఇచ్చి కట్టుకోమని, లేకపోతే వాళ్ళు గనక ఇంటి దగ్గర తెచ్చుకుంటే ఆ వస్త్రాలు కట్టుకుని ఉంటారు. వాళ్ళు 9 మంది, ఈమె కూడా 10 మంది ఉపవాసం ఉండాలి, ఏమి తినకూడదు. వీలుంటే ఏదైనా కొత్త పాలు పళ్ళు కానీ ఏదైనా తాగి ఉండాలి. పగలల్లా ఉపవాసం ఉండాలి. ఈ పగలల్లా ఉపవాసం ఉండి ఎవరైతే ఈ వ్రతం చేయించదలుచుకున్నారో వాళ్ళు కూడా ఈ 9 మంది చేత కూడా ఈ వ్రతాన్ని పూజని చేయించాలి, వాళ్ళ చేత కూడా చేయించాలి. ఓకే అమ్మా. ఓకే, వాళ్ళు మెలకుండా ఉండటం కాదు, వాళ్ళ చేత కూడా ఈ వ్రతం చేయించి పగలు సాయంత్రం పూట మళ్ళీ అమ్మవారికి యథావిధిగా షోడశోపచారాలతో పూజ చేసుకుని ఈ వ్రతం చేయించింది కదా 9 మందుల చేత, వాళ్ళని సాక్షాత్తు పార్వతీదేవి 9 రూపాలుగా భావించి ఈ ముత్తైదు వాళ్ళకి కాళ్ళకు పసుపు రాచి, మెడకి గంధం ఇచ్చి, నూట కుంకుమ బొట్టిచ్చి, కాటకిచ్చి అన్నీ ఇచ్చి యథావిధిగా వాళ్ళని సుహాసినీయులు పూజ అంటారు. ఓకే అమ్మా, ఇదంతా ఒక్క రోజులోనే జరుగుతుందమ్మా? ఉదయం తెల్లారుజాము నుంచి రాత్రి ఉపవాసం సాయంత్రం వరకు అప్పుడు పూజ యథావిధిగా గాజులు, ముత్తైదుకి ఏమేం కావాలో గోళ్ళ రంగు దగ్గర నుంచి బొట్టు బిళ్ళలు కానీ, కుంకుమ బరెళ్ళు కానీ, పసుపు కొమ్ము. జనరల్ గా కొంతమంది దానం చేస్తారు మామూలుగా. కాదు, ఇది పూజా వేరు, ఇది మొత్తం పూజా విధానం. ఒక బ్రాహ్మణ్ణి నియమించుకు తప్పకుండా చేస్తే సంకల్పం చెప్పి దానికి అనుగుణంగానే ఈ పూజా విధానం చేయటం జరుగుతుంది. కన్నుల పండగ చాలా వైభవంగా ఉంటుంది. 9 మంది చక్కగా అలంకరించుకుని వాళ్ళకి కూడా మంచి మంచి వస్త్రాలు, జాకెట్ బట్టలు ఇవన్నీ పెట్టి యథావిధిగా సుహాసిని పూజ చేయాలి. వాళ్ళు మాతలు, వాళ్ళు మానవ రూపంలో ఉన్న మానవ స్త్రీలు కాదు, అక్కడ దేవత దుర్గకి చేస్తున్నాను నేను అన్న భావంతో ఈమె చెయ్యాలి. చేయించుకునే వాళ్ళు కూడా మీ అమ్మవారు రూపంగా ఉన్నాం. ఇప్పుడు ఏదైనా అమ్మ మనం ఎవరైనా మనకు పండు తాంబూలం కానీ ఎవరింటికన్నా వెళ్ళి ఇచ్చినప్పుడు కూడా మనం తీసుకుంది నేను కాదు సుమా, తీసుకున్న వాళ్ళు ఏమనాలంటే మహాలక్ష్మి అర్పణం, లేకపోతే దుర్గా అర్పణం అని తీసుకోవాలి. తీసుకున్నది నేను కాదు, సాక్షాత్తు లేదు, తీసుకుంటున్నాను. ఆ ఇచ్చేవాళ్ళు కూడా ఏమాలి, మహాలక్ష్మి దేవతార్పణం వస్తుంది అంటే ఇవ్వాలి. పుచ్చుకున్న వాళ్ళు కూడా అలా పుచ్చుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ వ్రతం చేయించే వాళ్ళు కానీ
చేయించుకుంటున్నారు. ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళు గాని, మేము అందరం దేవతా స్వరూపులమే, దేవతామూర్తిగా ఉండి మధ్యలో మేము అందుకుంటున్నాము. మాకు అందించేదంతా ఆ అమ్మకే చెల్లాలి. అవునమ్మా. చెందాలి. హ్మ్. హ్మ్. దుర్గాదేవికే చెందాలి అన్న భావంతో వాళ్ళు కూడా పుచ్చుకోవాలి. అప్పుడు దీనికి పరిపూర్ణత వస్తుంది. పవిత్రత అనేది వస్తుంది. ఓకే అమ్మ. అమ్మ ఈ పూజా విధానం పాటించడం వల్ల అంటే కలిగే లాభాలేంటి అంటే, ఏ శ్రేయస్సు కోసం ఇది చేస్తారు ముఖ్యంగా? కుటుంబ క్షేమం. మొత్తం. ఓకే. భర్త ఆయురారోగ్యాలతో ఉండటం కోసం, హ్మ్. కుటుంబ క్షేమం కోసం హ్మ్. చేసే వ్రతాల్లో హ్మ్. ఈ లలితా ఉపాంగ గౌరీ వ్రతం అనేది దసరాల్లో మనం పంచమి రోజున ఆచరించే అద్భుతమైన ఒక వ్రతం అన్నమాట. ఓకే అమ్మ. ఎవరైనా మధ్య తరగతి వాళ్ళు ఉంటారు. అలా పెట్టలేను అనే స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకేదైనా ప్రత్యామ్నాయంగా ఏదైనా పూజ ఉందా అమ్మ? ప్రత్యామ్నాయంగా పూజ అనేం కాదు. ఇంత వ్రతం యథావిధిగా చేసుకునే అనుకూలం ఏమీ లేకపోయినా కూడా హ్మ్. మీరు తోచినంత వరకు ఒకళ్ళకో ఇద్దరికో పండు తాంబూలం ఇచ్చుకోవటం, ఒక జాకెట్ బట్ట ఇచ్చుకోవటం, హుహుహు. మీకు అందుబాటులో ఏవుంటే అవి. ఓకే అమ్మ. ఓకే అమ్మ. వాళ్ళని ఒక పూట పిలిచి భోజనం పెట్టుకునే స్థితి ఉంటే ఇచ్చుకోవటం. అది లేదనుకోండి, హ్మ్. చక్కగా మీరు మోయినని అంటారు కదా, హ్మ్. అదిను ఒక చీర జాకెట్ ఇవన్నీ తీసుకెళ్ళి ఏ గుడిలోకో పెడితే అక్కడేదో మీకు పండు ముత్తైదు ఒక మహాతల్లిలాగా కనపడుతుంది, దుర్గాదేవిలాగా. ఆవిడకు బొట్టు పెట్టి ఇచ్చేసేయండి. ఓకే అమ్మ. సాక్షాత్తు తీసుకుంటుంది అమ్మ. ఓకే. కాబట్టి దీని గురించి బాధపడాల్సిన అవసరమే లేదండి. చక్కగా అలా చేసుకోవచ్చు. దసరాల్లో ఈ వ్రతం అనేది చాలా ముఖ్యమైనది.